ట్రంప్ తాను అనుకున్న పనిని అనుకున్నట్లుగా కానిచ్చేశారు. పీఠంపై కూర్చుని ఏడాది తిరగక ముందే వెనుజులాని అమెరికా వశం చేసినట్లే అనుకోవచ్చు. మరిప్పుడు నికోలస్ మదురోని ఏం చేయబోతున్నాడు? అప్పట్లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కథ ముగించినట్లే మదురో పని కూడా ముగించేయబోతున్నారా? తనకి అనుకూలమైన ప్రభుత్వాన్ని వెనుజులాలో నియమించబోతున్నారా? వాచ్ ది స్టోరీ. నికోలస్ మదురో అరెస్టు తరువాత అమెరికా ఏం చేయబోతోంది? ట్రంప్ మనసులో వేరే ప్లాన్ ఉందా? మదురోని రిలీజ్ చేయాలన్న చైనా, మదురో ఆయన భార్యపైన కేసులు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాను అనుకున్న పని పూర్తి చేశారు. వెనుజువెలాలో అధ్యక్షుడిని ఆయన భార్యతో సహా బెడ్రూంలో ఉండగానే లాక్కొచ్చి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఓ ఖైదీని తీసుకొచ్చినట్లుగా బేడీలు వేసి మరీ ఇలా నడిపించడం కేవలం ట్రంప్ నైజానికి నిదర్శనం. ఓ దేశ అధ్యక్షుడిని ఇలా చేయాలంటే అతను మరి నియంతైనా అయి ఉండాలి, తీవ్రమైన యుద్ధ నేరాలకు పాల్పడినా ఉండాలి. అలా చేసిన వాళ్లు కళ్ల ముందు దర్జాగా తిరుగుతూనే ఉన్నారు. ఎడతెరిపిలేని యుద్ధాలు చేసే ఇజ్రాయెల్, 4 ఏళ్ల నుంచి యుద్ధంలో మునిగి తేలుతున్న పుతిన్, జెలెన్స్కీ దీనికి ఉదాహరణ. అయితే తమ దేశంలోకి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తుందనే సాకుతో అమెరికా ఇలా వెనుజువెలాని ఆక్రమించుకునే ప్రయత్నం మాత్రం విమర్శలకు తావిచ్చేదే. అందుకే బ్రెజిల్, క్యూబా సహా అనేక దేశాలు ఈ వ్యవహారంపై మండిపడ్డాయి. మన దేశం కూడా తక్షణం ఉద్రిక్తతలు తగ్గేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. విషయం చాలా ఆందోళనకరమైందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు మన విదేశాంగ శాఖ ప్రకటించింది. మరోవైపు చైనా అమెరికా చర్యని తప్పుబట్టడంతో సరిపుచ్చింది. అంతకి ముందు లాటిన్ అమెరికాలో ఎలాంటి భౌగోళిక మార్పులను అంగీకరించమంటూ భీకరమైన ప్రతిజ్ఞ చేసిన చైనా ఇప్పుడేకంగా మదురోని బేడీలు వేసి లాక్కెళ్లిన ప్రకటనలతోనే సరిపెడుతోంది. దీంతో అసలు నికోలస్ మదురో పరిస్థితేంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ క్రమంలోనే గతంలో అమెరికా వ్యవహరించిన తీరుని గమనించిన వారికి ఇరాక్ పై ఎలాగైతే దాడి చేసి సద్దాం హుస్సేన్ ని ఉరితీసిందో మదురో విషయంలోనూ అదే తరహాలో వ్యవహరిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. అసలు అమెరికా ఇలా ఎందుకు దాడి చేసిందో చాలా ఈజీగానే అర్థమవుతుంది. ఇక అమెరికా కోణంలో నికోలస్ మదురో ఓ ఇంటర్నేషనల్ డ్రగ్ గ్రూప్ లీడర్. అందుకే మదురోను పట్టుకున్న లేదా దోషిగా తేల్చినట్లు సమాచారం అందించిన వారికి $50 మిలియన్, అంటే దాదాపు 450 కోట్ల వరకు బహుమతి ఇస్తామని అమెరికా గతేడాది ప్రకటించింది. ఇది అమెరికా నార్కోటిక్స్ రివార్డ్స్ ప్రోగ్రాం కింద ప్రకటించిన హైయెస్ట్ బౌంటీ. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పీఠం ఎక్కినప్పటి నుంచి తన ఫోకస్ మదురోపైనే పెట్టారు. దానికి తగినట్లుగానే తాను పదవి చేపట్టిన ఏడాదిలోపే మదురోని జైల్లోకి నెట్టారు. 2013లో హ్యూగో చావెజ్ మరణానంతరం మదురో వెనుజువెలాలో అధికారంలోకొచ్చారు. 2019 నుంచే ఆయన లీడర్షిప్ పై కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. అధికారాన్ని అక్రమంగా చేజిక్కించుకున్నాడని వెనుజువెలా నేషనల్ అసెంబ్లీ ప్రకటించిందంటారు. అమెరికాతో సహా 50కి పైగా దేశాలు మదురోని చట్టబద్ధమైన నాయకుడిగా గుర్తించడం లేదు. 2024 జూలైలో జరిగిన వివాదాస్పద ఎన్నికల్లో మదురో గెలుపును అమెరికా తిరస్కరించింది. ప్రతిపక్ష నేత రోడ్రిగ్స్ నే గుర్తిస్తామని ప్రకటించింది. ఇప్పుడు దానికి తగినట్లుగా తాత్కాలిక అధినేతగా నియమించింది. ఈ సందర్భంలో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ నికోలస్ మదురోపై ఏమన్ని రికార్డ్స్ మెయింటైన్ చేస్తుందో ఓసారి చూడాలి. కార్టెల్ ఆఫ్ ది సన్స్ అనే డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థని మదురో లీడ్ చేస్తున్నాడని, దీనికి వెనుజువెలాలోని ఉన్నత స్థాయి అధికారులు కూడా పనిచేస్తున్నారని అమెరికా స్టేట్ హోమ్ డిపార్ట్మెంట్ చెబుతుండడం విశేషం. కొలంబియాలోని FARC తిరుగుబాటుదారులతో కలిసి భారీ మొత్తంలో కొకైన్ను తరలించాడని, ఆయుధాలు సరఫరా చేశాడని, మధ్య అమెరికా ద్వారా రవాణా మార్గాలను సులభతరం చేశాడని, సాయుధ మిలీషియా గ్రూపులకు మద్దతిచ్చాడని అమెరికా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మదురోని అదుపులోకి తీసుకోవడంతో ఇక మదురో చాప్టర్ ముగింపుకి వచ్చినట్లే భావిస్తున్నారు. భారత్ కి ఈయన 2005లో తాను వెనుజువెలా విదేశాంగ మంత్రి హోదాలో రావడమే కాకుండా పుట్టపర్తి సాయిబాబాని కూడా కలవడం చోటు చేసుకుంది. ఇప్పుడు ట్రంప్ మదురోకి గతంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కి ఎలాంటి గతి పట్టించారో అదే తరహా శిక్ష సెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది.